Hello people, namaste. Welcome back to my channel Americalo Telugu Pilla. Hey guys, అందరూ ఎట్లా ఉన్నారు? హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నేను కూడా చాలా బాగున్నా. సో ఇవాళ వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అనమాట. సో నాన్ వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ చేయబోతున్నాను నేను ఈరోజు. సో సూపర్ డూపర్ ఉంటుంది వీడియో మొత్తం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు డెఫినెట్గా నాకు కంటెంట్ నచ్చుతుంది. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం లేట్ చేయ. నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఈరోజు మీకు నేను చూపించబోతున్నా. సో డెఫినెట్గా మీకైతే వీడియో నచ్చుతుంది అండ్ కంప్లీట్గా వీడియో చూడండి స్కిప్ చేయకుండా. చలో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది కిచెన్. సో నేనైతే అన్ని చికెన్ బిర్యానీ చేయడానికి అయితే అన్నీ రెడీ పెట్టేసుకున్నా. సో ఆనియన్ అయితే ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. సో చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా. దీనిలో కొంచెం వాటర్ ఉంది, అది కొంచెం డ్రైన్ చేస్తే సరిపోతుంది. అండ్ మసాలాలన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటా అనమాట, లేకపోతే మిస్ అయిపోతాం కదా. సో ఎప్పుడు చేసినా ఒకటే ఫ్లేవర్ ఒకటే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే లైక్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా పక్కన పెట్టేసుకొని లైక్ ఎప్పుడు ఎంత వేస్తాం అనే ఒక క్వాంటిటీ గుర్తుంటుంది కదా మనకి. సో ఆ స్పైసెస్ని అట్లా యాడ్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట. సో మీరైతే నా వీడియో చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈరోజు కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తారో నా స్టైల్లో నేను చూపిస్తా. చాలామంది పలావ్కి బిర్యానీ అని తింటున్నారు, ప్లీజ్ ఇది ఒకసారి ట్రై చేసి యాక్చువల్ దమ్ బిర్యానీ తినండి. ఇంకా ప్రాసెస్ చూద్దాం. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 kg చికెన్ ఉంటుంది. సో 1 kg చికెన్కి ఫస్ట్ అయితే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ అంటే మన టేస్ట్కి తగ్గట్టు. సో ఈ స్టేజ్లో అయితే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తాం. అండ్ ఓవరాల్గా మనకి తక్కువ అనిపిస్తే మళ్ళీ ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక 2 tablespoons ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. నేను పసుపు అయితే కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే అది మంచి కలర్ని ఇస్తుంది కాబట్టి. సో పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేయండి. నేనైతే ఒక లైక్ చిన్న స్పూన్ కదా ఇది, సో దీనిలో ఒక ఫుల్ స్పూన్ కూడా వేయట్లేదు. అండ్ గరం మసాలా కూడా సేమ్ అనమాట, అంతే క్వాంటిటీగా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇలా కాజు వేసేసుకుంటే, ఇప్పుడే అందరూ మనకి ఆయిల్లో ఫ్రై చేసి వేస్తారు కదా, బట్ నేను మాత్రం ఇక్కడే వేస్తాను అనమాట మ్యారినేషన్లో. మీరు కూడా ఇట్లనే మ్యారినేషన్లో వేసి ట్రై చేయండి, గీలో ఆయిల్లో వేసి వేయించకండి, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం అజినోమోటో యాడ్ చేసిన, ఇది ఆప్షనల్, ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ ఇప్పుడు బ్లాక్ పెప్పర్ యాడ్ చేసి ఇప్పుడు కసూరి మెతి వేసుకోవాలన్నమాట. సో ఇదైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, అంటే ఎక్కువ వేస్తే చేదు అవుతుంది అంటారు కదా, కానీ బిర్యానీలో కసూరి మెతి ఎప్పుడైనా కొంచెం ఎక్కువే ఉండాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 2 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. సో ఇది కూడా కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అండ్ నేనైతే ఎప్పుడు డబల్ హార్స్ బిర్యానీ మసాలా వాడతాను నేను, కానీ ఈసారి అయితే షాన్ది వాడుతున్నాను అనమాట. సో మీకు అది చూపిస్తున్నాను, ఎందుకంటే డబల్ హార్స్ కూడా చాలా బాగుంటుంది, మాకు చాలా ఫేవరెట్ ఆ మసాలాతో చేస్తే. బట్ ఈసారి అయితే షాన్ బ్రాండ్ వాళ్ళది వాడుతున్నా. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చాప్డ్ కొత్తిమీర వేసుకోవాలన్నమాట. సో ఇది ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకోండి మ్యారినేషన్లోనే. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ నాకు అవుతున్నాయి ఇక్కడ పక్కన. సో ఇంకా ఇవి అయిన తర్వాత ఇవి కూడా యాడ్ చేసి కలపాలన్నమాట. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ఈ చికెన్ని మొత్తం కలిపి పెట్టేసుకుందాం. సో ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన అవుతున్నాయి, టైం పట్టుద్ది. సో అంతసేపు ఇది కలిపేసి పెట్టుకుందాం. చాలామంది ఈ స్టెప్లోనే ఆల్రెడీ కర్డ్ కూడా వేస్తారనమాట. సో కర్డ్ ఎప్పుడు కూడా అసలు ఫస్ట్ వేయొద్దనమాట. కర్డ్ ఫస్ట్ అన్నీ మనం మసాలాలు వేసి దానికి చికెన్ ముక్కకు మంచిగా పట్టేయాలి ఇట్లా. సో మనం లైక్ అందరూ ఏం చేస్తారంటే కొంచెం సేపే చికెన్ని ఇట్లా కలిపి వదిలేస్తారు, లైక్ అంత మిక్స్ అయిపోయిందని చెప్పేసి. కాదు, సో చికెన్కి మంచిగా మసాజ్ చేయాలన్నమాట. సో అంటే మనం కలిపిన ప్రతి స్పైసెస్ ప్రతి ముక్కకు పట్టేలాగా ఒక 5 minutes మంచి మసాజ్ చేయాలి.
ఇలా ఎంతసేపు కలుపుకుంటే అంత మంచిగా మనకి ఆ చికెన్ పీస్ నుంచి ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఏదో పైన కలిపేస్తే కాదు. సో చాలామంది చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఇలానే చేస్తూ ఉంటారు. లైక్ కొన్ని స్పైసెస్ వేసి ఊరికే కలిపేస్తారు. అండ్ ఇంకొంతమంది అయితే చాలా స్పెషల్, అసలు చికెన్ పలావ్కి చికెన్ బిర్యానీ అని తింటున్నారు. చికెన్ బిర్యానీ వేరే, చికెన్ పలావ్ వేరే. ఒక్కసారి అయితే ఇది చూసి అయితే ట్రై చేయండి ఇన్ కేస్ తెలియని వాళ్ళు. సో ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా ఇట్లా బ్రౌన్గా వేగిన తర్వాత ఇప్పుడు అవి కూడా వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నా. అండ్ ఇవి వేసిన తర్వాత కూడా చాలా మంచిగా ముక్కల్ని ఇట్లా కలుపుకోవాలన్నమాట. సో ఎంత మనం మ్యారినేషన్లో ఎంత మిక్స్ చేస్తే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పీస్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రతి ముక్క కలర్ చేంజ్ అయిపోయిందనమాట. అంటే మసాలాలు మంచిగా పట్టినాయి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గీ వేసుకోవాలా. గీ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేయాల్సి వస్తుంది. బిర్యానీలో అంటే కొంచెం గీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు గీ వేసిన తర్వాత మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే లైక్ కంప్లీట్గా అన్ని ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఒకసారి చూడండి ముక్క ఎట్లా అయిపోయిందో, మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. ప్రతి ముక్కకు మంచిగా పట్టిందనమాట మసాలా. సో ఇది ఒక 10 మినిట్స్ మంచిగా ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక 20 మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడైతే చికెన్ మొత్తం మ్యారినేషన్ అయిపోయింది అంటే ఇది ఓన్లీ కొంచెం పార్ట్ మాత్రమే అయిందనమాట. సో మళ్ళీ దీంట్లో మనం కర్డ్ ఇంకా లెమన్ని స్క్వీజ్ చేసి మళ్ళీ మ్యారినేట్ చేయాలా. సో మ్యారినేషన్ అంటే ఒక 1 అవర్ తీసుకుంటుంది కదా. సో నేనైతే ఒక 40-45 మినిట్స్ మ్యారినేట్ చేస్తా. సో ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ అయిపోయిందనమాట. సో బిర్యానీ అంటే అంత ఈజీగా మామూలుగా అయిపోదు. సో స్టెప్ 1లో మనం అన్ని మసాలాలు వేసుకొని ఇంకా గీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ లెమన్ కూడా వేయాలన్నమాట. సో ఒక 20 మినిట్స్ అది మ్యారినేట్ అయిన తర్వాత అప్పుడు లెమన్ ఇంకా కర్డ్ వేసి మళ్ళీ కలుపుకుందాం. సో 20 మినిట్స్ రెస్ట్ ఇప్పుడు దానికి. సో ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో అయితే లెమన్ స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే 1 kg చికెన్ 1 kg రైస్కి 3 లెమన్ యూజ్ చేస్తా ఎప్పుడు. సో 3 లెమన్లో ఒక 1.5 ఏమో ఈ చికెన్లో మ్యారినేషన్లో వేస్తాను అనమాట. సో 1.5 లెమన్ వేసిన తర్వాత ఇప్పుడు కర్డ్ వేసుకోవాలన్నమాట. సో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకుంటా ఫస్ట్. సో కలిపిన దాన్ని బట్టి, అంటే ఎక్కువ లూజ్ అవ్వద్దు అనమాట. జస్ట్ చికెన్కి మనం కర్డ్ యాడ్ చేయాలి అంతే. సో దాన్ని కలపడం నా పని ఇప్పుడు. సో మావిడ వచ్చేసి మొత్తం స్పైసెస్ ఇవన్నీ వేసిన తర్వాత నేనైతే మిక్స్ చేస్తా. ఫస్టే కర్డ్ని మనం ఎక్కువ వేసుకోవద్దు అనమాట. సో మనం ఇట్లా కలుపుతూ ఇంకొంచెం డ్రై అనిపిస్తే అప్పుడే ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. కానీ ముందే ఎక్కువ వేసుకుంటే అది కొంచెం లూజ్ అయిపోతుంది. సో అట్లా ఉండొద్దు బిర్యానీ ఎప్పుడైనా. సో నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్లు వేసిన తర్వాత మళ్ళీ నాకు అవసరం పడితే ఇప్పుడు ఇంకొకటి వేసుకుంటా. సో కొంచెం డ్రై అనిపిస్తే ముందు వేసిన పెరుగు మొత్తం కలిపిన తర్వాత నాకు ఇంకొంచెం డ్రై అనిపించింది అనమాట. అందుకోసమే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నా. ఇప్పుడు ఇంకా ఈ సెకండ్ మ్యారినేషన్లోనే మనం రైస్ కూడా ఇప్పుడు కడిగి పెట్టుకోవాలన్నమాట. సో 1 kgకి 1 kg చికెన్ 1 kg రైస్. సో నేనైతే ఈ కప్తో ఒక 4 కప్స్ అనమాట రైస్ నానుతుంది ఒక 20 మినిట్స్లో. అండ్ చికెన్ కూడా మళ్ళీ ఇంకో 20 మినిట్స్ మ్యారినేట్ అవ్వాలి పెరుగు అన్నీ వేసిన తర్వాత. సో ఫుల్ మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఒక 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను రైస్ కుక్ చేయడానికి వాటర్ అయితే పెట్టుకున్నా. అండ్ దాంట్లోకి అయితే సాల్ట్ మనం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయాలి. అంటే వాటర్ టేస్ట్ చేస్తే కొంచెం సాల్టీ రావాలన్నమాట. అండ్ ఇప్పుడు ఆ వాటర్లోకి ఈ బగారా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి దీంట్లో. సో ఇది అందరికీ తెలిసిందే. సో ఆ స్పైసెస్ అన్నీ వేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇంకా కొత్తిమీర పుదీనా కలిపి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నీట్గా వాష్ చేసుకొని అది కూడా మనం ఈ వాటర్లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత అయితే ఒకసారి మంచిగా కలపాలన్నమాట. ఎందుకంటే సాల్ట్ కూడా వేసినాం కాబట్టి ఒక్కసారి మంచిగా మిక్స్ చేయాలి వాటర్లో. ఇంకా
ఇప్పుడే మొత్తం రైస్ కోసం అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది. అన్నీ వేసేసిన అండ్ ఇది బాయిలింగ్ స్టేజ్కి కూడా వస్తుందన్నమాట. సో మంచిగా నీళ్లు మరిగిన తర్వాతే మనం దాంట్లో రైస్ వేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏందో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. సో ఇక్కడనే ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి మేమైతే స్టవ్ మీద చేయలేం కదా, సో దీంట్లో చేస్తాం అనమాట. సో ఈ ఫాయిల్ దాంట్లో మొత్తం బిర్యానీ రైస్ చికెన్ పెట్టేసి ఈ కింద మైక్రోవేవ్లో పెట్టేస్తాము. ఇంకా రైస్ అవంతా ఉడికేలోపు నేనైతే చికెన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటా. సో మ్యారినేషన్ అయిపోయిన చికెన్ని ఈ ఫాయిల్ ట్రేలో వేస్తా. కానీ చికెన్ అయితే మనం కలిపిన తర్వాతనే ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చూడండి. మొత్తం మంచిగా మ్యారినేట్ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 40 to 45 minutes మ్యారినేషన్ అయింది. సో మినిమం అనమాట ఈ టైమ్. అండ్ ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఫాయిల్ ట్రేకి నేను ఫస్ట్ గీ వేస్తా అనమాట. సో కింద అడుగు అంటకుండా ఉంటుంది. సో అందుకోసమే మంచిగా గీ వేసి ఒకసారి దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇంకా దీనిలో మనం చికెన్ని పెట్టేసుకోవాలన్నమాట. సో కింద లేయర్ మొత్తం చికెన్ వేసుకోవాలి. It's you, yeah, boy, the one to show me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day, all day, oh yeah, all day. As long as you're in my arms, boy. ఇప్పుడు ఇంకా వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోతున్నాయి అనమాట. సో అది మనం వేసిన అన్నీ కూడా ఆ వాటర్లోకి రావాలి ఫ్లేవర్స్. సో ఎక్కువసేపు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మనం మెల్లిగా వేసుకోవాలా. నేను ఈ ఓవెన్లో చేస్తున్నా కాబట్టి నేను ఫస్ట్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. సో 425 degreesలో ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 15 minutes చేసుకోవాలి. అండ్ రైస్ని ఎక్కువ కలపొద్దు, లైక్ కింద నుంచి ఒక్కసారి ఇట్లా తీసిన తర్వాత అంతే అనమాట, ఇంకెక్కువ కలపొద్దు. అండ్ ఎక్కువ వాటర్ ఉండాలి సో దట్ రైస్ అనేది స్విమ్ అవ్వాలన్నమాట లోపల, దానికి కొంచెం ఫ్రీ స్పేస్ ఉండాలి. అండ్ ప్రీ హీట్ అయితే 15 minutes స్టార్ట్ అయిపోయింది. సో మనం ఒక 2 minutesకే చెక్ చేసుకోవాలన్నమాట రైస్ని. జస్ట్ ఒక 2 minutesలోనే కుక్ అయిపోతుంది. అంతకంటే ఎక్కువ పెడితే బిర్యానీ మెత్తగా అయిపోతుంది అనమాట. సో రెస్టారెంట్ స్టైల్ లాగా పొడిగా ఉండదన్నమాట రైస్. సో రైస్ అయితే మంచిగా స్విమ్ అవుతుంది కదా. అండ్ ఇట్లా ఒకసారి చెక్ చేసుకొని మనం ఒక్క రైస్ని గ్రెయిన్ తీసుకొని ఇట్లా ఒక్కసారి నెయిల్తో ఇట్లా అంటే కట్ అయిపోవాలన్నమాట. సో ఇంకా మనం వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. సో ఒక 2 minutesలోనే మనకు రైస్ కుక్ అయిపోతుంది, అంతకంటే ఎక్కువ పెట్టొద్దు అనమాట. సో ఆల్రెడీ 30 minutes మనకి ఆల్రెడీ ఇది నానింది రైస్. సో అందుకోసమే ఒక 2 minutesలో చెక్ చేసేసుకొని రైస్ గ్రెయిన్ ఇట్లా బ్రేక్ అవుతుంది నెయిల్తో అంటే ఇంకా తీసేయాలన్నమాట వాటర్లో నుంచి. అండ్ ఇప్పుడు ఆ చికెన్ పైన ఇంకా మనం ఈ రైస్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు రైస్ మొత్తం ఇట్లా ఈక్వల్గా వేసుకున్న తర్వాత గీ వేసుకోవాలన్నమాట. సో పైనుంచి ఇట్లా కార్నర్స్లో ఇంకా మధ్యలో మొత్తం గీ వేసుకోవాలా. సో గీ అయితే నేను కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను బిర్యానీలో, ఎందుకంటే అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీ. సో ఇప్పుడు గీ వేసిన తర్వాత ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, లెఫ్ట్ ఓవర్ ఆయిల్, సో ఇంకా ఆయిల్ కూడా వేసుకోవాలా. సో గీ వేసిన తర్వాత ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కింద చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది. సో దానికి కూడా కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది రైస్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి లెమన్ కూడా వేసుకోవాలి. సో లెమన్ నేను 3 lemons తీసుకున్నా కదా, ఒక 1.5 ఏమో చికెన్లో వేసిన ఇందాక మ్యారినేషన్లో, అండ్ ఇంకో 1.5 ఏమో ఇప్పుడు రైస్ మీద వేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ నేను వాడేది. సో మిల్క్లో కలిపి వేస్తున్నా. అండ్ ఇది వెరీ ఆప్షనల్, ఇది ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు. సో దీనివల్ల ఏం టేస్ట్ అనేది రాదు, కానీ బిర్యానీ లుక్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకోసమే నేనైతే ఖచ్చితంగా యాడ్ చేస్తా. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి లాస్ట్కి కొంచెం. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను ఇంతే కొంచెం పెట్టుకుంటా పక్కకి. సో మోస్ట్ ఆఫ్ ది ఆనియన్స్ అంతా నేను మ్యారినేషన్లోనే వేస్తా. సో కొంచెం ఆనియన్స్ మాత్రమే అలా పైన టాపింగ్స్ లాగా వేస్తాను అనమాట దమ్ పెట్టే ముందు. సో ఇప్పుడైతే అన్నీ వేసిన దీంట్లో. అండ్ దీన్ని ఇంకా వ్రాప్ చేసేసి ఇంకా ఓవెన్లో పెట్టేసేయాలా. సో దీన్ని అయితే మొత్తం అల్యూమినియం ఫాయిల్తో అయితే మొత్తం వ్రాప్ చేసేసినాం అనమాట. సో మొత్తం సీల్డ్ ఇప్పుడు ఇది. అండ్ ఇప్పుడు దీన్ని మనం
ఓవెన్లో పెట్టేసుకోవాలి. అండ్ ఇది ప్రీ హీట్ అయితే అయిపోతుంది, జస్ట్ ఒక 10 సెకండ్స్ మిగిలింది. ఇండియాలో అయితే మంచిగా మనం స్టవ్ మీద కుక్ చేసేసుకోవచ్చు, అది ఇదంతా ఏముండదు కదా, సో అది మస్త్ ఈజీ అనిపిస్తుంది. ఇంకా ఇదైతే మంచిగా ప్రీ హీట్ అయిపోయింది ఒక 15 minutes. ఇప్పుడు ఇంకా ఈ ట్రే పెట్టేసి ఇప్పుడు మనం మళ్ళీ టైమర్ సెట్ చేసుకోవాలన్నమాట. సో ఒక 1 hour పెడతాను నేను దీనికి. సో మళ్ళీ 425 degreesలో లైక్ ఒక 1 hour 5 minutes అట్లా పెడతాను అనమాట. సో 1 hourలో కుక్ అయిపోతుంది అండ్ ఇంకో 5-10 minutesలో దమ్ అయిపోతుంది. సో అట్లా ఆఫ్ చేసి వదిలేస్తాము. సో ఒక 10-15 minutes మంచిగా దమ్ అయిన తర్వాత అప్పుడు లైక్ రెడీ అనమాట. సో బిర్యానీ. సో ఇప్పుడు చికెన్ అయితే దమ్కి పెట్టేసినాం అనమాట. సో ఇప్పుడు ఒక 1 hour వెయిట్ చేయాలి. సో ఇట్లాంటప్పుడే మనకు చాలా చాలా ఆకలి అవుతుంది. సో 1 hour చాలా కష్టం అనిపిస్తుంది. అండ్ ఓకే, ఒక 1 hour తర్వాత మళ్ళీ నేను వీడియో తీస్తాను, మీకు బిర్యానీ ఎట్లయిందో చూపిస్తాను. సో ఆఫ్టర్ 1 hour తర్వాత ఇప్పుడు చూస్తే బిర్యానీ ఆల్మోస్ట్ ఇంకా 2 seconds అంతే. సో ఎండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం బిర్యానీని తీసుకోవచ్చు అనమాట. సో ఒక 10 minutes దమ్ కూడా అయింది, 10 minutes టైమర్ కూడా దానికి దమ్ కోసం పెట్టేసినాం అనమాట ఆల్రెడీ. సో లైక్ రెడీ టు ఈట్ ఇప్పుడు బిర్యానీ. సో స్మెల్ అయితే మొత్తం ఇల్లు నిండిపోతుంది బిర్యానీ స్మెల్. స్మెల్ అయితే అదిరిపోయింది. సో బిర్యానీ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఒకటే టేస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత విడివిడిగా అయింది కదా రైస్, ఇట్లా పుల్లలుగా. సో అందుకోసమే ఎక్కువసేపు దాన్ని బాయిల్ అవ్వనివ్వద్దు అనమాట రైస్. సో రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ ఇలానే మటన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో ఆ బోన్కున్న ఫ్లెష్ కూడా వచ్చేసింది అనమాట. సో ఆ బోన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఫైనల్లీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో నా స్టైల్లో మీకు నచ్చి ఉంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ దమ్ బిర్యానీ ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. సో అస్లీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఇది. సో ఈ వీడియో అయితే ఇంతే. డెఫినెట్గా మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో షేర్ చేసి ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎట్లుందో చెప్పండి. సో ఇప్పుడు ఇంకా టేస్టింగ్ టైం అనమాట. సో నేను టేస్ట్ చేసి అండ్ మా హస్బెండ్కి టేస్ట్ చేయించి నేను ఎట్లుందో మీకు చెప్తాను నేను. సో వీడియో అయితే కంప్లీట్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో చికెన్ బిర్యానీ అయితే రెడీ అనమాట. సో చాలా చాలా బాగుంది స్మెల్ అయితే. అండ్ నేను టేస్ట్ చేసి నేను మళ్ళీ మీకు చెప్తా. అండ్ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసుకోండి. ఇది చికెన్ పీస్ అయితే మంచిగా ఉడికిపోయింది. సో మనం స్టవ్ మీద చేస్తే కూడా ఒక 45 minutes అట్లా దమ్ చేయాలన్నమాట. సో స్టవ్ మీద ఇంకా ఈజీగా అవుతుంది. సో టేస్ట్ అయితే అదిరి. సో చూసిండ్రు కదా వీడియో మొత్తం. సో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా మిస్ చేయకుండా లైక్ అమెరికాలో తెలుగు పిల్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.